ఏం చేస్తున్నావు? ఏంటి జాయ్, సిరి దిగులుగా ఉన్నట్టుగా ఉంది. వెళ్ళి మాట్లాడదాం పదా. ఏమైంది సిరి? ఏమైనా ప్రాబ్లమా? ఏం ఆలోచిస్తున్నావు? హాయ్ జాయ్. హలో క్రిష్. ఏంటో ఈ మధ్య ఎంత ప్రార్థన చేసుకున్నా మా ఇంట్లో సమాధానం లేదు. మా నాన్నగారికి మంచి ఆరోగ్యం లేదు, నాకేమో మంచి ఉద్యోగం రావట్లేదు. ఏం చేస్తున్నానో అర్థం కావట్లేదు. జీవితం ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు జాయ్. అదేంటి సిరి ఇలా అంటున్నావు? నీవు ఇది చదవలేదా? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఇలాగ రాసి ఉంది, విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్యాన్ని స్వస్థపరచును అని. విశ్వాస సహితమైన ప్రార్థన అంటే ఏమిటి? అయితే ఈ మంగళవారం క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్లో జరిగే తైలాభిషేక స్వస్థత ఆరాధనకు నువ్వు రా. నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది సిరి. తైలాభిషేక స్వస్థత ఆరాధన అంటే ఏం జరుగుతుంది అక్కడ? సిరి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఇలా ఉంది, మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభునామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. అవును, మా పాస్టర్ ఫిలిప్ గారు అలాగే తైలాభిషేక ఆరాధనలో నూనె రాచి మా కోసం భారభరితమైన ప్రార్థన చేస్తారు. దాని ద్వారా మేము ఎన్నో మేళ్ళు పొందుకున్నాము. నీవు కూడా విశ్వాసంతో తైలాభిషేక స్వస్థత ఆరాధనకు వచ్చి ప్రార్థన చేయించుకొని ఎన్నో మేళ్ళు పొందవచ్చు సిరి. అయితే నేను మీతో కూడా వస్తాను. నువ్వు వస్తానన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సిరి. మీరు కూడా ఇప్పటి వరకు మా మధ్య జరిగిన సంభాషణ విన్నారు కదా. తప్పకుండా మీరు కూడా మా క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చికి వచ్చి మా పాస్టర్ ఫిలిప్ గారు, మా పాస్టర్ లిడియా ఫిలిప్ గారిచే ప్రత్యేక ప్రార్థనలు చేయించుకొని ఎన్నో మేలులు ఆశీర్వాదాలు పొందగలరు. ఖచ్చితంగా రేపు మంగళవారం జరిగే తైలాభిషేక స్వస్థత ఆరాధనలో మీరు కూడా పాల్గొనండి. ప్రైజ్ ది లార్డ్.